సో భూభారత్ అనేది ప్రారంభమైంది. ధరణి ప్లేస్లో భూభారత్ తీసుకొచ్చారు. ప్రతి రెవెన్యూ గ్రామానికి ఒక గ్రామ పరిపాలన ఆఫీసర్ అనే ఒక వార్త వస్తున్నాం. వీఆర్ఓ వీఆర్ఏలకు మరో ఛాన్స్ ఇస్తారట, త్వరలో అర్హత పరీక్ష. సో వీఆర్ఓ వీఆర్ఏలకు మళ్ళీ కూడా ఛాన్స్ ఇస్తారట. రెవెన్యూ ఉద్యోగ సంఘాలతో మంత్రి పొంగులేటి భేటీ అని ఒక వార్త వస్తున్నాం మనం నిజంగా. సో మొన్న వీఆర్ఓ పూర్వ వీఆర్ఏ వీఆర్ఓలకు ఈ జీపీఓలుగా తీసుకుంటామని చెప్పేసి అయితే చెప్పిన సందర్భంలో త్వరలో మరోసారి జీపీఓ అర్హత పరీక్ష నిర్వహిస్తూ అంటారు. ప్రతి రెవెన్యూ గ్రామానికి ఒకరు ఖచ్చితంగా నియమిస్తారు. ఎందుకంటే భూభారతి అమల్లోకి రావాలంటే, భూభారతి సక్రమంగా నడవాలంటే గ్రామ స్థాయిలో ఒక రెవెన్యూ ఆఫీసర్ అవసరం. వారితో పాటు లైసెన్స్డ్ సర్వేయర్లు కూడా ఖచ్చితంగా అవసరం. ఈ కొరత తీరితే కనుక కొంత భూభారతి సజావుగా సాగే అవకాశం అయితే ఉంది. సో ఇప్పటిదాకా చెప్పుకుంటూ వస్తూనే ఉన్నాం. చాలామంది రైతులు అడుగుతారు మరి ఇంకెప్పుడు స్టార్ట్ చేస్తారు, ఇంకా రిజల్ట్స్ రావట్లేదని చెప్పేసి. సో ఇది అది కొత్త చట్టం చేసి కొన్ని ఏళ్ల తర్వాత ఇది మొదటిసారిగా మళ్ళీ 6 చట్టం తెచ్చారు. దానికి నిబంధనలు అనేది రూల్స్ అనేది ఫ్రేమ్ చేశారు కాబట్టి కాస్తంత సమయం పట్టింది. ఈ ఏదైతే రెవెన్యూ సంస్థలలో తీసుకున్న అప్లికేషన్లు ఉన్నాయో అవి త్వరితగతిన సాల్వ్ చేయడం మొదలు పెడితే రైతులకు ఒక హోప్ వస్తుంది. ఇప్పుడు ఊర్లో 100 అప్లికేషన్లు పోయినాయి, 1-2 అప్లికేషన్లు సాల్వ్ అయినంటే మిగతా వాళ్ళకి హోప్ వస్తుంది. సరే అవుతున్నాయి కదా, ఒకరికి సాల్వ్ అవుతాయి అని చెప్పేసి. అయితే త్వరలో వీఆర్ఓ మరోసారి జీపీఓ అర్హత. మొన్న అర్హత పరీక్ష నిర్వహించారు. దాంట్లో కొంతమంది పాస్ అయ్యారు, కొంతమంది ఫెయిల్ అయ్యారు. వాళ్ళకి మళ్ళీ పరీక్ష నిర్వహిస్తారట. ప్రతి రెవెన్యూ గ్రామానికి ఒక గ్రామ పరిపాలన అధికారి జీపీఓని నియమిస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఇప్పటికే ఒకసారి అర్హత పరీక్ష నిర్వహించగా 3454 మంది వీఆర్ఏ వీఆర్ఓలు అర్హత సాధించారని తెలిపారు. రెవెన్యూ ఉద్యోగ సంఘాల విజ్ఞప్తి మేరకు త్వరలో మరోసారి అర్హత పరీక్ష నిర్వహిస్తామని పేర్కొన్నారు. శనివారం సచివాలయంలో రెవెన్యూ కార్యదర్శి డిఎస్ లోకేష్ కుమార్తో కలిసి రెవెన్యూ సంఘాలతో నిర్వహించిన సమావేశంలో మంత్రి మాట్లాడారు. భూ సమస్యల పరిష్కారమే లక్ష్యంగా భూభారతి చట్టాన్ని తీసుకొచ్చామని తెలిపారు. సామాన్య ప్రజలకు రెవెన్యూ సేవలను చేరువ చేయడానికి గ్రామ పరిపాలన అధికారులు నియామకానికి శ్రీకారం చుట్టామని, సో భూభారతి ఫలితాలు ప్రతి పేదవాడికి చేరేలా చట్టం అయితే అమలుకు క్షేత్రస్థాయిలో పనిచేయాలని కోరారు. సో దీంట్లో పదవులు శాశ్వతం కాదని, పదవులో ఉన్నప్పుడు తీసుకున్న సంస్కరణలు విధానపరమైన నిర్ణయాలు 10 మందికి మేలు జరిగేలా ఉండాలన్నారు. సమావేశంలో తెలంగాణ డిప్యూటీ కలెక్టర్స్ అసోసియేషన్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు లచ్చిరెడ్డి రామకృష్ణ, తెలంగాణ తహసీల్దార్స్ అసోసియేషన్ అధ్యక్షుడు కె రాములు, తెలంగాణ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు బి రామరెడ్డి, వి భిక్షం, తెలంగాణ ఎంప్లాయీస్ సర్వీసెస్ అసోసియేషన్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు వంగ రవీందర్ రెడ్డి, కె గౌతమ్ కుమార్, తెలంగాణ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ సిసిఎల్ఏ యూనియట్ అధ్యక్షుడు ప్రధాన కార్యదర్శులు ఆర్ రాంబాబు, కృష్ణ చైతన్య, తెలంగాణ గ్రామ పాలన ఆఫీసర్స్ అసోసియేషన్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు జి ఉపేందర్ రావు, లక్ష్మీ నరసింహ అయితే పాల్గొన్నారు. సో చాలామంది అయితే పాల్గొన్నారు. మొత్తానికి ఈ ఉద్యోగ సంఘాల నేతలతో అయితే భేటీ అయ్యారు రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. దీంట్లో వీఆర్ఓ వీఆర్ఏలకు మరొకసారి అర్హత పరీక్ష నిర్వహించి వాళ్ళందరూ కూడా తీసుకునే ప్రయత్నం చేస్తామని చెప్పేసి రెవెన్యూ మంత్రి చెప్పినటువంటి సందర్భం.